మహోన్నతుడైన దేవుని ఘననామానికి స్తోత్రములు స్తుతులు కలుగునుగాక. మరొకసారి మనము దేవుని వాక్య పఠనం కొరకై కూడి రావడానికి దేవుడిచ్చిన కృప కొరకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రికను మనం పోయిన వారం ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ యొక్క పత్రిక క్రీస్తునందు దేవుని బిడ్డలకున్న విశ్వాసం, ప్రేమ, సహవాసం, ఆయనను గూర్చిన జ్ఞానం ఇందులో పెంపొందింపు కలగాలని ఈ యొక్క పత్రిక రాసినట్లు మనం చూస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యముగా పదే పదే వాడినటువంటి పదాలు సహవాసం మరియు దేవుని గూర్చిన జ్ఞానం, ప్రేమ అనేటువంటి అంశాలు ఇందులో వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఆయన ప్రీ ఎక్సిస్టెన్స్, ఆయన నిత్యుడగు ప్రభు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. మొదటి యోహాను పత్రికలో మొదటి వచనం నుంచి ఒక రెండు వచనాలు మనం చూసినట్లయితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటెనో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుక్కుంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఈ పత్రికకున్న ప్రత్యేకత, ప్రతి పత్రికకు ఒక టైటిల్ ఉండే. ఎఫెసోసు సంఘంలో ఉన్న విశ్వాసులకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక, గలతీలో ఉన్న విశ్వాసులకు పౌలు గారి పత్రిక, రోమాలో ఉన్న విశ్వాసులకు పౌలు గారు రాసిన పత్రిక. ఈ విధంగా ఒక ఇంట్రొడక్షన్ పార్ట్ ప్రతి పత్రికలో ఉండింది. ఈ పత్రికలో అటువంటి ఇంట్రొడక్షన్ ఏది కూడా మనకు కనిపించడం లేదు. ఈ పత్రికలో పరిచయ వాక్కులు లేదు. ఈ పత్రికలో సల్యూటేషన్స్, వందనాలు చెప్పేది కనిపించడం లేదు. ఈ పత్రికను గురించి పండితులు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదొక సాధారణమైన పత్రిక, అందరికీ ప్రయోజనకరమైన పత్రిక. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసికి వారి విశ్వాస జీవితంలో ఎదగడానికి దేవుడు అనుగ్రహించినటువంటి అనేక అంశాలు ఇందులో ఉన్నది అని చెప్పుచున్నారు. మాది మాత్రమే కాదు, ఈ యొక్క పత్రికలో వారి సంతోషం అధికమవడానికి రాశారు అన్నట్టు రాసిన మాటలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును గూర్చి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుతున్నప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అనగా యేసుక్రీస్తును గూర్చి స్పష్టంగా తెలియపరచుచున్న సువార్తికుడైన యోహాను, యేసుక్రీస్తు ఆది యందు ఉండెను, సమస్తము సృష్టించక మునుపే ఆయన ఉన్నాడు అని తెలియపరుస్తున్నాడు. మీకా ప్రవచనంలోనికి మనం వచ్చినట్లయితే 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం, బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం అనగా ఆది యందు ఉన్నవాడు, అంతం వరకు ఉన్నవాడు. యేసుక్రీస్తును గూర్చి మీకా ఈ మాట తెలియపరిచిన దానిని మనం పరిశీలన చేసినట్లయితే, అది ప్రభువు తప్ప మరొకరు కాదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను అని చెప్పడంను బట్టి యేసుక్రీస్తుని ఆ ఎక్సిస్టెన్స్ అది భూమికి పునాది వేయబడక మునిపే ఉండే.
అపోస్తలుడైన పౌలు ఎఫెసోసులో ఉన్న విశ్వాసులకు రాస్తున్న ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం దాని 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ చాలా అద్భుతమైన ఒక మాట మనం చూస్తున్నాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములు అనమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను. అనగా జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తు ఉండెను. మన అందరినీ కూడా దేవుడు తన బ్లూ ప్రింట్లో క్రీస్తులో అమర్చారు. మనమందరం యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడిన వారిగా పరిశుద్ధ వాక్యం తెలియపరచుచున్నారు. గనక యేసు ప్రభువును గూర్చి దేవుని వాక్యంలో చదివినటువంటి ప్రవచన వాక్యములే కావచ్చు, దేవుడు పలికినటువంటి ప్రతి మాటలను యోహాను తన సువార్తలోను పత్రికలోను దానిని విశదపరచినట్లు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనాన్ని మనం చదివినట్లయితే, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అని ప్రభువు అలనాడు కూడి వచ్చిన మనుషులతో తెలియపరుస్తున్నారు. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయెను. దేవునికి స్తోత్రం. వారు రాళ్ళు రువ్వడానికి ఆశించారు. అందుకే యేసు ప్రభు మీద వారు మోపిన నేరాలు ఎట్లాంటిదంటే, ఈయన దైవదూషణ చెప్పాడు, దేవునికి విరోధంగా మాట్లాడాడు. ఏమి చెప్పాడు? నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడు. ఆయన వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఉన్న నీవు అబ్రహాము కంటే ముందున్నావు అని మాకు చెప్పడం ఏంటి అని వారు రాళ్ళు రువ్వడానికి ప్రయత్నించారు అని మనం చూస్తున్నాం. సో యోహాను ఈ విషయాన్ని స్పష్టంగా తన సువార్తలోను పత్రికలోను ఆయన అమర్చినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుచున్నప్పుడు, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రార్థన యేసయ్య ప్రార్థిస్తున్నాడు. వాస్తవంగా పరలోక ప్రార్థన అని ఒకవేళ మనం చెప్తే అది ఈ అధ్యాయమే, ఈ 17వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక అని ప్రార్థించిన ఆ ప్రార్థన అది పరలోక ప్రార్థన కాదు. మీరు ఈ విధంగా ప్రార్థించండి అని చెప్పి శిష్యులకు ప్రార్థన నేర్పిన ప్రార్థన. అది యేసయ్య ప్రార్థన కాదు. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి. మొదట మీరు యూ మస్ట్ అడ్రస్ టు గాడ్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక అని ప్రార్థించండి. మా అనుదిన ఆహారం మాకు దయచేయుము అని ప్రార్థించండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము అని మీరు ప్రార్థించండి. ఇక్కడ యేసు ప్రభు ఎవరికి రుణపడి ఉన్నాడు?
ఆయన ఏ రుణస్థులను క్షమించిన ప్రకారం ఆయన రుణములను దేవుడు క్షమించాల్సిన అవసరం ఉంది. ఆయనకు పాపం ఉండిందా? ఈ ప్రార్థనకు ఆయనకు నిజంగా సంబంధం ఉందా? ఆయన మనకు ప్రార్థన నేర్పించాడు. కానీ పొరపాటున క్రైస్తవ సంఘం దానినే పరలోకపు ప్రార్థన అని తీసుకొని ప్రతి ఆరాధన చివరిన ఆ ప్రార్థన పలికి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. 17వ అధ్యాయం యోహాను సువార్త పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు తన వ్యక్తిగతమైన మాటలతో తండ్రితో మాట్లాడుచున్నట్లు మనం చూస్తున్నాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఇదే ఆయన పరలోకమందున తండ్రితో మాట్లాడిన తన ప్రార్థన. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పి ఆయన సుదీర్ఘమైన ఒక ప్రార్థన అక్కడ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. దాని 5వ వచనంలో, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఆయన తన మధ్య వచ్చినటువంటి యూదులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు ఆయన చెప్పాడు, నేను అబ్రహాము కంటే ముందున్నామని. అబద్ధమా? సమస్తమును సృష్టించినప్పుడు ఇవన్నీ కలగక మునుపు నీ యొద్ద నాకుండిన మహిమలో నన్ను మహిమపరచుము అని ఆయన తన తండ్రితోనే మాట్లాడుచున్నాడు. అది మాత్రమే కాదు, దాని 24వ వచనం చదువుదామండి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తుకు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసదనని చెప్పెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును కనులారా చూచాడు, రొమ్మున ఆనుకున్నాడు. ఆయన హృదయ స్పందలన్నీ తెలుసుకున్నవాడు ఈ పత్రిక రాసిన యోహాన్. యేసుక్రీస్తుని గొప్పతనమును గురించి, ఆయన నిత్యత్వమును గురించి, ఆయన ఆదియు అంతము అయి ఉన్నాడు అనే విషయాన్ని స్పష్టంగా ఈ యోహాన్ తెలియపరిచాడు. అది మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం రాసినప్పుడు ఇంకా స్పష్టంగా జరగబోచున్న సంగతులను గురించి కూడా అతడు స్పష్టంగా రాసినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తున్నాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. దేవునికి స్తోత్రం. అన్నిటికీ ఆది అయి ఉన్నవాడు మన ప్రభు. ఆయన మృతులలో నుండి మొట్టమొదట లేచాడు. దేవునికి స్తోత్రం. మనమందరం యేసుక్రీస్తుని ఎరిగిన విధానమును మనం పరిశీలించినట్లయితే యోహాను మనకిచ్చిన వివరణయే ప్రభువును గూర్చి తెలుసుకోవడానికి మనకు సహాయపడింది. యోహాను చాలా స్పష్టమైన భాషలో ఈ వివరణ మనకిచ్చారు. మనం అందు నిమిత్తమై ఆశీర్వదింపబడ్డాం.
కనుక ప్రియులారా, యోహాను పత్రిక మొదటి పత్రిక చదవడం, ధ్యానించడం మొదలుపెట్టక మునుపు ఈ గ్రంథ పరిచయాలు, దీని ఉద్దేశములు, క్రీస్తును గూర్చిన ఆ నిత్యమైన మాటలను మనం గ్రహించిన వారిగా ఈ పత్రికలోనికి మనం దిగవలసినటువంటి అవసరత ఉంది. ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క రోజు ధ్యానించటం ద్వారా అనేక లోతైన మర్మాలు ఈ పత్రిక నుండి మనం నేర్చుకోబోచున్నాం. కనుక మీరందరూ ఆసక్తితో ఈ పత్రికను ధ్యానించటానికి ముందుకు రావాలని, సిద్ధపడాలని, మీ ఫ్యామిలీకి గుర్తు చేయాలని, మనమందరం కలిసి క్రీస్తును ఘనపరచడానికి, మహిమపరచడానికి, మన ఆత్మీయ జీవితమును పరిపోషించడానికి, మనలో దేవుడు ఆశించుచున్న మార్పులు సంభవించడానికి తగినటువంటి సమర్పణ కలిగిన వారిగా మనం ఈ పత్రిక ధ్యానించవలసినటువంటి అవసరత ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే దాని 13వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు అని తెలియపరిచి, ఆదియు అంతమును నేనే అని క్రైస్తవ సంఘానికి పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప ప్రభువును గూర్చి మనం ధ్యానించటం అనేటువంటిది చాలా అద్భుతమైన ఒక భాగ్యముగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ ఈ గ్రంథ పరిచయంలో యేసుక్రీస్తును గూర్చిన గొప్ప సత్యాలు అక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వరకున్న వచనాలలో యోహాను గారు వివరించుచున్నట్లు మనం చూస్తున్నాం. జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుకొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. దేవునికి స్తోత్రం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను రాయించున్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడొక సంక్షిప్తమైన వివరణ మనకు తెలియపరిచారు. యేసుక్రీస్తుని గొప్పతనం, ఆది అయిన వాడు, అంతమైన వాడు, సృష్టికి ముందున్నవాడు, అబ్రహాము కన్నా ముందున్నవాడు, సమస్తము ఆయన ద్వారా కలిగినది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు అని మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో ఇంకా చెప్పుచున్నారు, ఆది యందు ఉండిన ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప ప్రభువును గూర్చిన వర్తమానం, ఈ గొప్ప ప్రభువును గూర్చిన ఈ ఆలోచన మన జీవితంలో మనం నేర్చుకోవడంను బట్టి మన సంతోషం అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. సిన్సియర్గా ఈ పత్రిక ధ్యానించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వారి సంతోషం అధికమవుతుంది. దేవుని గూర్చిన జ్ఞానము, ఆయన మానవుల ఎడల చూపిన ప్రేమను మనం తెలుసుకోవడానికి తగినట్లు అది మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ నా ప్రియ సహోదరులారా, దేవుడు మనలని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక ఆయా కాలములో తన భక్తుల ద్వారా అద్భుతమైన మాటలను రాయించి మన విశ్వాస జీవితాన్ని పెంపొందింప చేయటానికి,
మనకు క్రీస్తునందున్న విశ్వాసాన్ని వర్ధిల్ల చేయడానికి, మనం క్రీస్తును గూర్చి తెలుసుకోవడానికి దేవుడు ఈ మాటలన్నీ మనకు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. సహవాసం, మాకు ఆయనతో కూడా ఉండిన సహవాసం మీరును మాతో కలిసిన వారిగా అనుభవించాలని మేము ఆశిస్తున్నాము అని అంటున్నారు. కనుక సహవాసం అనే పదము, తెలుసుకోవడం అనే పదము, ప్రేమ అనే పదము ఈ పత్రిక అంతటిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి అధ్యాయం దాని యొక్క 9వ వచనం మనం చదువుతున్నటువంటి సమయంలో, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదు అని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. దేవునికి స్తోత్రం. కనుక ఇది చాలా అద్భుతమైన పత్రిక. ఇందులో ప్రతి మాటలలో దేవుని హృదయం మనం చూడగలం. కనుక మనం ధ్యానించుచున్న ఈ బైబిల్ పఠనంలో మనం చాలా జాగ్రత్తగా మనం దీన్ని స్టడీ చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని పరిపోషిస్తూ ఇతరులతో సహవాసం చేయ విషయంలో ప్రత్యేకత కలిగిన మనస్సు కలిగిన వారిగా మనం ఉండి ఆయనను ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పిద్దాం. ఈ ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ పత్రిక ద్వారా క్రీస్తునందున్న మన సంతోషం అధికం అవ్వాలని, ఇతరులతో మనకున్న సహవాసం అది సుస్థిరముగా ఉండాలని, మనం దేవుని తెలుసుకునే విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని ఆశతో ప్రార్థిస్తూ మనం ఈ దినమందు మన పఠనాన్ని ఇక్కడ మనం ముగిస్తాం. కనుక సంపూర్ణ సమర్పణతో, ఆసక్తితో ఈ 2వ భాగాన్ని, గ్రంథ పరిచయాన్ని తెలుసుకొని ఆ లోతైన మర్మములు తెలుసుకోవడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభువుకు మనం సమర్పిద్దాం. ధారాళమైన కృపలతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మేము ఈ గ్రంథ పరిచయాన్ని మేము 2వ భాగంగా దాన్ని ధ్యానించడానికి మీరు మాకు కృపనిచ్చారు. మా తండ్రి, మేము నీ వాక్యమును పఠనం చేసే ముందు దీని పశ్చాత్తల ఎలా ఉంది అనేది గ్రహించడానికి మాకు సహాయం చేశారు. అపోస్తులైన యోహాను ఈ పత్రిక ద్వారా క్రీస్తును గూర్చిన జ్ఞానం మాకు కలుగచేయుట మాత్రమే కాకుండా పరిశుద్ధులతో మాకున్న సహవాసం స్థిరపరచబడినదై మేము తండ్రి నీ పరిచర్యలో అభివృద్ధి చెందుచు, నీ కృపలో వర్ధిల్లుచు, నీకు ఇష్టలుగా ఉండడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపయు సమాధానము మాకు దయచేయమని, మీ ఆదరణ దీవెనలు మాకు అనుగ్రహించమని, ఇది మొదలుకొని ఈ పత్రిక మేము ధ్యానించుచున్న కాలమంతయు మా హృదయం క్రీస్తు ప్రేమతో నింపబడినదై ప్రభువా, యథార్థత కలిగిన, ట్రాన్స్పరెన్సీ కలిగిన ఒక విశ్వాస జీవితం కలిగి మీ ముందు నడవడానికి తగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిన్నెరుగని ప్రజలు అనేకులు ఈ పత్రికా ధ్యానం ద్వారా నీ ప్రేమను సంపూర్తిగా తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించుమని, మీ నామమును ఘనపరచుమని, ధారాళమైన కృపలతో మమ్మల్ని నింపుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.